బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఉయ్యాల నరసింహగౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు బీజేపీ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు సార్? 2019 నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, జిల్లా అధికార ప్రతినిధిగా మొన్నటిదాకా కొనసాగాను. నేను మాజీ ఎంపీటీసీ కన్నెక్కల గ్రామ పంచాయతీకి. తర్వాత 2019లో కూడా మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేశాను ఎంపీటీసీగా. సో కొన్ని అనివార్య కారణాల చేత ప్రజలు ఈరోజు డబ్బుతో కొనేటువంటి పరిస్థితుల్లో మేము స్వచ్ఛందంగా ఎలక్షన్లోకి పోయినాం. సో 160 ఓటుతో ఓడిపోయాను నేను. సార్, మీరు గతంలో మీ రాజకీయ ప్రస్థానం టీడీపీలో మొదలైందంటారు. మరి టీడీపీలో ఏ పదవులు అనుభవించారు? మరి టీడీపీ నుంచి బీజేపీ పార్టీలోకి రావడానికి కారణం ఏమైంది? నేను తెలుగుదేశం పార్టీలో 2007లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. తెలుగుదేశం పార్టీలో నేను జిల్లా కార్యదర్శిగా, జిల్లా అధికార ప్రతినిధిగా, సమన్వయ కమిటీ సభ్యునిగా, కాన్స్టిట్యున్సీ, సో అసెంబ్లీ కమిటీ మెంబర్గా నియోజకవర్గం నుండి పలు పదవులు చేపట్టాను. సో చిన్నప్పటి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉండడం, వారి రాజకీయాల్లోకి రావడంతో మేము కూడా రాజకీయాల్లోకి వచ్చాము. ఆ తర్వాత 2018 వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాము. వారు తెలుగుదేశాన్ని వదిలి ఎమ్మెల్సీగా పోటీ చేసి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పుడు మేము వారికి ఓటేసాం, కానీ అక్కడి నుంచి మేము బీజేపీకి వచ్చాము. మేము తెలుగుదేశం పార్టీ నుంచి తర్వాత బీజేపీలో 2019 నుంచి ఇప్పటివరకు బీజేపీలో కొనసాగుతున్నాం. బీజేపీలో కూడా పార్టీ నా యొక్క సేవలు గుర్తించి, నా యొక్క యాక్టివిటీస్ కూడా గుర్తించి నాకు జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఇచ్చింది. ఆ తర్వాత జిల్లా అధికార ప్రతినిధిగా ఇచ్చారు. ప్రస్తుతం ఇంకా నేను ఏ పదవి ప్రస్తుత కమిటీలో నేను ఏ పదవిలో లేను. నా రాజకీయ ప్రస్థానం, నేను ఫస్ట్ ఒక వెయిట్ లిఫ్టర్ స్పోర్ట్స్. 2004లో నేను బాక్సింగ్ స్టేట్ ఛాంపియన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాక్సింగ్ స్టేట్ ఛాంపియన్ 2004. సో 2001 నుంచి నాకు క్రీడా ప్రస్థానం ఉంది. నేను మన స్టేట్ 6 సార్లు వరుసగా గోల్డ్ మెడలిస్టు, నేషనల్స్ 3 సార్లు, సౌత్ ఇండియా ఛాంపియన్షిప్ 2006, నేషనల్ ఛాంపియన్షిప్ 2007. ఎన్ని మెడల్స్ ఉన్నాయి నాకు. నేను 2007లో సెలెక్ట్ చేసినటువంటి టీంలో, కామన్వెల్త్ టీంలో నేను కూడా వెయిట్ లిఫ్టింగ్లో 75 kg కేటగిరీలో నేను కూడా ఉన్నాను. సో అక్కడ ఏం జరిగిందంటే, మా గ్రామంలో కొన్ని రాజకీయ ప్రత్యేకమైన పరిస్థితులు ఉండేవి. ఇక్కడ బీసీ ఎస్సీ యొక్క సిస్టము అనగారి ఉండేది. కొంతమంది పెత్తందారీ వ్యవస్థల్లో వారి ఆధిపత్యం కోసం ఈ ప్రాంతాన్ని వారి గుప్పిట్లో పెట్టుకొని ఒక అరాచకమైనటువంటి వ్యవస్థ సృష్టించేవాళ్ళు. ఆ టైంలో జానారెడ్డి గారు ఇక్కడ హోంమంత్రిగా పనిచేస్తున్నారు. సో ఇక్కడ మేము తిరగబడి, అంటే మా ఇంటి మీద ఒక దాడి జరిగింది. దానికి నేను తిరగబడి, అప్పుడు నేను ఈ విజయవాడ ఏలూరు సాయి స్పోర్ట్స్ అథారిటీలో నేను కోచింగ్ తీసుకుంటున్నాను. అక్కడి నుంచి వచ్చి పోరాటం చేసి నా ఎమ్మట ఎవరు జనం రాలేదు ఆ రోజు. భయానికి 1 by 1 ఒకరికొకరిని నేను సమీకరించుకుంటూ ఈ ప్రాంతాన్ని ప్రజలందరూ చైతన్యం చేసి వాళ్ళ యొక్క ఆగడాలు తిప్పికొట్టి ఈ సమాజంలో ఒక చైతన్యాన్ని నింపినాం ఆ రోజు నుంచి. అంతకు మునుపు అసలు ఎలక్షన్ అంటేనే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు తప్ప ఏ ఒక్క ఏజెంట్ కూడా కూర్చునేవాడు కాదు. అసలు కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ కోటేస్తామంటే వాడిని బూతులకు కూడా రాణించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. రానియని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి మేము రాజకీయాల్లోకి వచ్చి అక్కడ నుండి సరే మా వంతుగా మేము పోరాటం చేసుకుంటూ, మా మీద కేసులు పెడితే జైలు జీవితాలు, కేసులో పోవడం, జైలు జీవితాలు అనుభవించడం, ఇవన్నీ ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాం. అయినా సరే నిలబడి ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజల యొక్క మనసు గెలుచుకొని ఈ ప్రాంతానికి ఒక పదవులు కూడా చేసినటువంటి భాగ్యాన్ని మాకు ప్రజలు కల్పించారు. సార్, మీరు స్వతహాగా ఒక క్రీడాకారుడు అయ్యండి. మీరు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మీరు సెలెక్ట్ అయ్యి కూడా రాజకీయాలకు రావాలనే ఆలోచన ఎందుకు కలిగిందంటారు? ఆ రోజు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మా యొక్క గ్రామంలో జరుగుతున్నటువంటి, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతున్నటువంటి అరాచకాలు చాలా ఇదిగా ఉండేది. ఆ అరాచకాలను ఎదిరించడం కోసం, ప్రజలను చైతన్యం చేయడం కోసం, ప్రజలకు మోటివేట్ చేయడం కోసం నేను ఆ రోజు ప్రత్యేకమైన పరిస్థితి, మా ఇంటి మీదే దాడి జరిగింది. ఆ దాడిని ఎదుర్కొని నేను ముందుకు నిలబడేటువంటి క్రమంలో ఇక్కడ ఎవరు కూడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు ఆ రోజుల్లో. అప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు, భయభ్రాంతులకు గురి చేసేటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉన్నారు. వారికి భయపడి ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేనప్పుడు, స్వతహాగా క్రీడాకారిణి కాబట్టి నాకు శక్తి ఉంది, ధైర్యం ఉంది. తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను నిజాయితీగా కొట్లాడినంతసేపు ఎవరికి నేను తలవంచను, ప్రజలను చైతన్యపరుస్తా అని చెప్పేసి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఒక గల్లీ స్థాయి నుండి ఒక జిల్లా స్థాయిలో రాజకీయ వ్యవస్థలో కొనసాగేటువంటి అవకాశాన్ని నాకు తెలుగుదేశం పార్టీ కల్పించింది. ఆ తర్వాత చిన్నప్పటి గారి నాయకత్వంలో కూడా పనిచేశాను. వారికి అత్యంత అనుచరుడిగా, సన్నిహితుడిగా పనిచేశాను. తర్వాత వారు తదనంతర కాలంలో
తెలుగుదేశం పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి పోవడం, వారు బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత మేము బీజేపీలోకి రావడం జరిగింది. బీజేపీలో ఈరోజు చాలా మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం అంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ కూడా చాలా బలంగా ఉంది. రాష్ట్ర కమిటీ నాయకత్వంలో కానీ, రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి మా పెద్దలు కానీ, ఇవాళ దేశాన్ని పాలిస్తున్నటువంటి మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, నడ్డా గారి నాయకత్వంలో, యోగి లాంటి ఒక మహానీయులు ఉన్నటువంటి ఈ బీజేపీలో నేను కొనసాగడం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తూ, నేను ఇక తుదకంటూ ఈ జీవితం తుదకంటూ బీజేపీతోనే కొనసాగాలనేది మా దృఢ నిశ్చయం. నేను ఇంకో సిస్టమ్ కూడా ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం కూడా మాకుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే అందరూ ఏమనుకుంటారంటే మత ఆధారితంగా జరిగేటువంటి వ్యవస్థ అంటారు. కానీ ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది అంటే మనకు దేశాన్ని ప్రేమించు, నీ దేశాన్ని ప్రేమించు, నీ ధర్మాన్ని ప్రేమించు. నువ్వు దేశాన్ని ప్రేమించడానికి హిందువే కావాల్సిన అవసరం లేదు. ఓ ముస్లిం కావచ్చు, ఓ క్రిస్టియన్ కావచ్చు, ఓ జైనులు కావచ్చు, హిందువులు కావచ్చు, మన దేశంలో ఎన్ని మతాలు అయితే ఉన్నాయో, ఏ రిలీజన్ అయినా తప్పులేదు. నువ్వు దేశాన్ని గౌరవించు. ఫస్ట్ మూల సూత్రం ఏంటి అంటే, ఆర్ఎస్ఎస్ సూత్రం ఏంటంటే మూల సూత్రం దేశాన్ని గౌరవించు. ఆ తర్వాత నీ ధర్మాన్ని గౌరవించు. నీ ధర్మం అంటే ఏంటి? ఓ హిందువు సనాతన ధర్మాన్ని గౌరవించాలి, ఒక ముస్లిము ఇస్లాంని గౌరవించుకుంటాడు, ఓ క్రిస్టియను క్రిస్టియానిటీని గౌరవించుకుంటాడు, ఒక బౌద్ధులు బౌద్ధిజాన్ని గౌరవించుకుంటాడు. నీ మతాన్ని, నీ రిలీజన్ని నువ్వు గౌరవించుకో. మీ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు మతంతో సంబంధం లేకుండా కొనసాగుతున్నాయా? 100% మతంతో సంబంధం లేకుండా కొనసాగుతాయి. కొంతమంది వ్యక్తులు మాత్రం దాన్ని మతాలకు ఆపాదిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను 2019 నుంచి చాలా యాక్టివ్గా ఉన్నాను. నేను ఏ ఒక్క సందర్భంలో కూడా మతాన్ని డివైడ్ చేసి మనం హిందువులం, వాళ్ళు ముస్లింలు, వాళ్ళు క్రైస్టియన్లు, వాళ్ళని దూరంగా ఉంచాలనేటువంటి భావం ఎక్కడ నాకు సంఘంలో కనపడలేదు. సంఘం నేర్పేది ఒకటే. ఏం నేర్పుతుందంటే, నువ్వు నీ దేశాన్ని ప్రేమించు, నువ్వు నీ ధర్మాన్ని ప్రేమించు, నీ దేశాన్ని ధర్మాన్ని ప్రేమించమని చెప్తుంది. దేశం అంటే ఏంటి? ఈ దేశం మీద ఎన్ని మతాలు అయితే ఉన్నాయో అన్ని మతాల వాళ్ళు ఈ దేశాన్ని ప్రేమించాలి, గౌరవించాలి. మరి ఈ దేశంలోనే ఉంటూ, ఈ దేశం తిండి తింటూ, మరి ఈ దేశాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఉంటారు, పక్క దేశాలను గౌరవించే వ్యక్తులు ఉంటారు. ఈ దేశాన్ని గౌరవించిన వాడికి ఈ దేశంలో నివసించేటువంటి అధికారం ఉందా? అర్హత ఉందా? మూల సిద్ధాంతం దేశాన్ని గౌరవించు. రెండవది నీ ధర్మాన్ని గౌరవించు. అంటే ధర్మం ఏదైనా ఉండొచ్చు, నువ్వు ఈ సనాతనంలో ఉండవచ్చు, క్రిస్టియానిటీలో ఉండవచ్చు, లేకపోతే ఇస్లాంలో ఉండవచ్చు, బౌద్ధంలో ఉండొచ్చు, జైనంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. దేశం కోసం సేవ చేయి, నీ వంతుగా ఎంతో కొంత సేవ చేయి. ఈ మౌలిక సూత్రాల ఆధారంగానే ఆర్ఎస్ఎస్ నిర్మాణం జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ అలాంటి వ్యవస్థ నిర్మించింది. ఇవాళ నేను చెప్పొచ్చు, మతం ఆధారితంగా, మతం కాదు, మతం ఆధారితంగా ఆర్ఎస్ఎస్ లేదు. నీ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప చరిత్రకారులు ఎవరైతే ఉంటారో, ఈ వీరులు ఎవరైతే ఉంటారో, సనాతనంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యవస్థలు ఏంటో అన్నింటినీ కూడా బోధిస్తుంది. ఇప్పుడు ఒకటి చూడండి, నేను ఏమంటున్నానంటే, ఎంతోమంది ఇవాళ నేను కేరళలో చూశాను. కేరళలో క్రిస్టియానిటీ, ముస్లిమిజం ఎక్కువ ఉంది, ఇస్లాం క్రిస్టియానిటీ ఎక్కువ ఉంది. కానీ గత కొంతకాలంగా అక్కడ ఇస్లాంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రాబల్యం వల్ల, వాళ్ళ యొక్క అరాచకాల వల్ల క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు కూడా బీజేపీని ఆశ్రయిస్తారు. మన వైనాడు చూడండి, వైనాడులో రాహుల్ గాంధీ పోటీ చేస్తే 3 లక్షల ఓటుతో గెలిచిండు. కానీ అక్కడ ఉన్న ఓట్లన్నీ, క్రిస్టియన్ ఓట్లన్నీ ఇస్లాం అంటే ముస్లిమ్స్ ఓట్లన్నీ ఉన్నాయి. మాకు వచ్చిన ఓట్ల కంటే మాకు అక్కడ హిందువుల ఓట్లు చాలా తక్కువ. అది కంపారిజన్ చేసుకుంటే మా అక్కడ ఇంకొక 60 నుంచి 80 వేలు మాకు అదనంగా వచ్చినాయి ఓట్లు. మరి దీన్ని బట్టి చూస్తే ఓటు శాతం పెరిగిందంటే దాని అర్థం ఏంటి? అంటే హిందువులే కాకుండా ఇస్లాంలో ఉన్నటువంటి మంచి వాళ్ళు, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మంచి వాళ్ళు కూడా బీజేపీని ఓన్ చేసుకుంటున్నారు. సార్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి నిధులు కావచ్చు, ఈ రాష్ట్రానికి ఏ విధంగా అందుతున్నాయి అంటారు? ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా ఏ పథకాలు అయితే యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత 178 పథకాలు ప్రవేశపెట్టారు కేంద్రంలో. 78 పథకాలు. ఇవి పోస్ట్ ఆఫీస్ ద్వారా కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు, లింకప్ అయినాయి. కొన్ని బ్యాంకుల ద్వారా లింకప్ అయినాయి, కొన్ని ప్రభుత్వ రంగాల చేత లింకప్ అయినాయి. ఉదాహరణకు చూడండి, 2017లో ఒక స్కీమ్ వచ్చింది. ఇది ఇంటి పెద్ద చనిపోతే 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఆ పథకం ఇప్పటిదాకా అమల్లో లేదు. వీడియోలకు అంటే భర్త అంటే ఇంటి పెద్ద. ఉదాహరణకు ఒక ఇంటికి భర్త ఇంటి పెద్ద, అతను చనిపోతే ఆ ఇంటికి ఎటువంటి ఇవి లేకుండా
మనం అప్లై చేసుకుంటే డైరెక్ట్ ఖాతాలో పడిపోతాయి. డైరెక్ట్ ఒకసారి ఎంక్వైరీ చేసి డైరెక్ట్ మన ఖాతాలో వేసేస్తారు. ఎటువంటి పైరవికారుల ప్రమేయం లేకుండా డబ్బులు పడతాయి. అట్లా 78 పథకాలు ఉన్నాయి ఈ దేశంలో. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బేటీ బచావో, బేటీ పడావో, తర్వాత జన్ధన్ యోజన, ముద్రా స్కీములు కానివ్వండి, తర్వాత కిసాన్ యోజన, పంట బీమా, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు 78 పథకాలు ఉన్నాయి. ఈ 78 పథకాలని ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టింది. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి పథకాలను రాష్ట్రం కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అమలు చేపిస్తే రాష్ట్రం ఇచ్చే పథకాలు కానీ కేంద్రం ఇచ్చే పథకాలు కానీ ప్రజలకంతే, ప్రజలు ఇంకా ఆర్థికంగా బలోపేతం అవుతారు కదా. మరి రాష్ట్రం ఏం చేస్తుంది, రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే బీజేపీ ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మోడీ నాయకత్వంలో ఇన్ని పథకాలు వచ్చినాయి, మనం ఈ పథకాలను పబ్లిసిటీ చేస్తే, మోడీ ఇస్తున్నటువంటి పథకాలను మనం పబ్లిసిటీ చేస్తే మనకు పేరు రాదు, మోడీకే పోద్ది అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు సహకరించట్లేవు. కానీ ఇవాళ మీడియా ఉంది, సోషల్ మీడియా వచ్చింది, ఎక్కడికక్కడికి కొన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. అయినా సరే ఇంకా కొన్ని పథకాలు సమాజంలో ఇంకా తెలియనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో ఇంకా ముందు వచ్చేటువంటి పథకాలు కానీ ఇప్పుడున్నటువంటి పథకాలను కానీ పబ్లిక్లోకి తీసుకెళ్తాం. మేము కూడా బలంగా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా చేపిస్తాం. ముద్రా లోన్స్ మేము చాలామందికి, ఎంతోమంది 5 లక్షల లోపు ముద్రా లోన్స్ని జిఎస్టీతో సంబంధం లేకుండా 5 లక్షల లోపు, 1,10,000 కాంచి 5 లక్షల లోపు ముద్రా లోన్స్ చాలామందికి ఇప్పించాము. నేను నా పరిధిలో, నా కన్నెకల్లు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటున్న 4 గ్రామాల్లో నేను చాలామందికి ఇప్పించాను. సార్, మరి ఇప్పుడు గత 10 ఏళ్ళు పరిపాలించిన బీజేపీ పరిపాలన ఏ విధంగా ఉంది? ఇప్పుడు 20 నెలల కాలం కావస్తుంది సుమారుగా. ప్రజాపాలన కావచ్చు, 6 గ్యారెంటీలు ఎలా ఉంది ప్రజల స్పందన? చూడండి, ఇప్పుడు బీజేపీ పరిపాలనకు, కాంగ్రెస్ పరిపాలనకు, ప్రజాపాలనకు మనం పొంతన లేదు, పోల్చాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకు అంటే దేశంలో ఒక బలమైన నాయకుడు, బలమైన ప్రభుత్వము, బలమైన వ్యవస్థ అక్కడ రూపాంతరం చెందింది, రూపుదిద్దుకుంది. దాని యొక్క కార్యాచరణ దేశవ్యాప్తంగా నడుస్తుంది. దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో 198 దేశాలు ఐక్యరాజ్య సమితిలో భారతదేశానికి ఓటేస్తే మన భారతదేశానికి సంబంధించినటువంటి పౌరుడు అది ప్రపంచ కోర్టులో, ప్రపంచ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తిగా ఉన్నాడు ఈసారి. ఇప్పుడు అంటే 190 కోట్లు వచ్చి అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా కొనసాగుతుండు. 198 దేశాలలో 190 దేశాలు ఓటేసినాయి, 8 దేశాలు మాత్రమే ఓటేయలేదు. అంటే 190 దేశాలు ఎవరిని చూసి ఓటేసినాయి? దట్ ఈజ్ మోడీ నాయకత్వాన్ని చూసి. ఇవాళ చూడండి, అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ వెళ్ళినప్పుడు మోడీ గారికి ఇచ్చేటువంటి గౌరవం అంటే భారతదేశానికి ఇచ్చే గౌరవం. అది ఎప్పటి నుంచి వచ్చింది? 2014 నుంచి భారతదేశానికి ఆ గౌరవం వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా మన దేశాన్ని పరిపాలించారు. కానీ అప్పుడు సంకీర్ణ ప్రభుత్వాల చేత వారు స్వతహాగా కొన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఉండేది. వారు వేసిన పునాదుల మీద ఈరోజు మోడీ గారి యొక్క నాయకత్వం, అమిత్ షా నాయకత్వంలో, మోడీ నాయకత్వంలో ఈ దేశం ఎంతో సుభిష్టంగా ముందరికి వెళ్తుంది. ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రగామిగా నిలబడబోతుంది. అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా వచ్చిందంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు అమెరికా ఉంది, తర్వాత చైనా ఉంది, మూడోది ఏంటి? భారత్. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదిగిందండి. ఇంకా అతి కొద్ది కాలంలో అది రెండో వ్యవస్థకు, మూడో వ్యవస్థ కూడా పోద్ది. మనం చూసాము. ఇప్పుడు మన పొరుగు దేశం అయినటువంటి పాకిస్తాన్తో 1998 నుంచి మనకు ఘర్షణ వాతావరణాలు ఉన్నాయి. సరే ఎప్పుడు మనం ఫైట్ చేసినా కూడా మనమే పై చేయిగా కొనసాగే వాళ్ళం. కానీ నిన్న జరిగినటువంటి పహల్గామ్ దాడి విషయంలో, తర్వాత మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పుడు ప్రపంచానికి భారతదేశం యొక్క సామర్థ్యం తెలిసింది. తర్వాత మేక్ ఇన్ ఇండియాతో తయారు చేసుకున్నటువంటి ఏవైతే మన స్వదేశీ వస్తువులతో ఏదైతే యుద్ధం చేశామో, ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి భారత్ యొక్క సామర్థ్యం ఇదా, మోడీ సామర్థ్యం ఇదా అనేటువంటి మూడులోకి వచ్చేసినాయి. ఇలా ప్రపంచ దేశాల్లో యుద్ధం జరుగుతుంటే దాన్ని ఆపగలిగే శక్తి మోడీకి ఉంది. దట్ ఈజ్ భారత్, దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ మోడీ, దట్ ఈజ్ బీజేపీ. మోడీ ఎవరు? ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చింది కదా. ఆయన కూడా ఒక జాతీయవాది వ్యక్తే కదా, దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే వ్యక్తే కదా. మరి ఆర్ఎస్ఎస్ ఎలాంటి వాళ్ళని ఈ దేశానికి ఇస్తుంది? ఒక బలమైన వ్యక్తులను, ఎటువంటి స్వార్థం లేని వ్యక్తులను, దేశం కోసం పోరాడమనే వ్యక్తులను, ఈ ధర్మాన్ని కాపాడుకోమనే వ్యక్తులను, అలాంటి వ్యక్తులను ఇస్తుంది ఆర్ఎస్ఎస్. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు
ప్రతిపక్ష నేత ఆయన ఎస్ఐఆర్ అని ఇప్పుడు ఏది ప్రత్యేక ముమ్మర ఓటర్ సవరణ అనేది నేను ఒకటేనండి, ఓటు చోరీ చేసి బీజేపీ పార్టీ మూడోసారి కూడా అధికారం అవునండి. ఇప్పుడు బాగా ఇప్పుడు దాని నేను ఫస్ట్ ఒకటే క్వశ్చన్ అండి, నేను ఏమంటున్నానంటే రాహుల్ గాంధీ గారు వారి వయసు పెద్దది, వారు రాజకీయాల్లో అగ్రస్థానంలో ఉన్నారు. నేను వారి గురించి మాట్లాడే స్థాయి నాది కాకపోవచ్చు, కానీ సింపుల్గా ఒక చిన్నవాడిగా నేనే మాట చెప్తున్నానంటే పిచ్చోడి చేతిలో రాయి పెడితే ఎలా ఉంటుందో భారతదేశం అలాంటి వాళ్ళ చేతిలో పెడితే అట్లనే ఉంటుంది ఒక భాగం. రెండో విషయం ఏంటంటే రాహుల్ గాంధీకి అసలు కామన్ సెన్స్ ఉందో లేదో నాకైతే అర్థం కాలేదు. రెండోది, ఒకవేళ ఈ విషయాలు ఏమన్నా బాధ అనిపిస్తే అంటే నా స్థాయికి మించినవే, కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నువ్వు చైనాతో మనకు ఇబ్బందికరమైన వాతావరణం నువ్వు చైనాలో నువ్వు విందు చేసినావు. డీప్ స్టేట్తో నీకున్నటువంటి లింకులు ఏంటో బయటపడుతున్నాయి. నువ్వు మాట్లాడే మాటకు నువ్వు చేసే శకలకు ఏమైనా పొంతన ఉందా? నువ్వు ఓటు చోరీ అంటున్నావు. ఈ ఓట్ల చోరీ అనేటువంటి విషయాన్ని మీరు ఈ ఈవీఎం పద్ధతిని తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మరి నువ్వు వరుసగా 10 సంవత్సరాలు మీరు యూపీఏ 1 యూపీఏ 2 గవర్నమెంట్లు ఉన్నాయి. యూపీఏ 1 యూపీఏ 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు ఈ ఓటు చోరు జరిగింది? అంటే మీరు 2 సార్లు ఓటు చోరు జరిగితే అధికారంలోకి వచ్చారా మీరు? అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. మరి బీజేపీ కనుక ఓటు చోరు చేసి ఉంటే మరి ఇక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ రావాలి కదా. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది? ఇప్పుడు మన సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, నిరాధారమైనటువంటి ఆరోపణలు ఇవి, దీంట్లో అటువంటి వాస్తవాలు లేవు కాబట్టి మీది ఇట్లాంటిది ఇంకోసారి చేయొద్దని కూడా సుప్రీంకోర్టు చివాట్లేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యూరియా కొరత బాగుంది రైతులలో. చూడండి, కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారం